చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తున్నారు కదా, నాన్నగారిలో మీకు బాగా నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటి, ఆయనలోంచి మీరు తీసుకున్న మంచి క్వాలిటీ ఏంటి? నాన్న గొప్ప క్వాలిటీ వచ్చేసి మనిషిలాగా బ్రతకడం. ఏంటంటే ఒకరిని అన్యాయం చేయకుండా, ఒకరిని హర్ట్ చేయకుండా. దేవుడు అంటే ఎప్పుడు అంటారు, రే దేవుడు మనకు అన్నీ ఇచ్చేసారా, ఈ పూజలు ఈ పురస్కారాలు ఇవన్నీ ఎందుకు తెలిసి ఎక్కువ చేయాలి, మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలిరా మనం ప్రతిదానికి. ఈ లైఫ్ మనకి ఇచ్చారు, ఇది మనం మోల్డ్ చేసుకోవాలి. మనం సరిగా మోల్డ్ చేసుకుని ఒకరు చీట్ చేయకుండా ఒకరు చేయకపోతే మనం చచ్చిపోయిన తర్వాత మనం దేవుళ్ళు అవుతారా? మానవ జన్మ అంటే అంతే. ఈ ప్రాసెస్లో ఉండే బట్టే అలాగే నువ్వు కరెక్ట్గా 10 మందికి అన్నం పెట్టి ఒకరు కడుపు కొట్టకుండా ఉండు, నువ్వు దేవుడిగా మారిపోతావు చనిపోయిన తర్వాత అన్నారు. సో అది నేను ఫిక్స్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. సో దట్స్ వన్ క్వాలిటీ ఐ వాంట్. నాకు దగ్గర ఏం లేకపోయినా ఓకే మేము గమ్మున ఉంటాం, ఒక కడుపు కొట్టి మాత్రం ఉన్నాం. అలా పైకి వచ్చి అలా ఒకటి చేసి రావాలంటే ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ కాదు. అలా వద్దు, కష్టపడదాం, రెక్కాడిద్దాం, డొక్కకు నింపుదాం అనే ఒక కాన్సెప్ట్తోనే బ్రతుకుతున్నాం. అండ్ అది చాలా హాయిగానే ఉంది. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది. గర్వంగా ఈ రోజుకి నాన్న ఇలా బ్రతుకుతున్నారంటే అది ఒకటే రీజన్. అండ్ అది ఫాలో అయితే చాలు మేము. గ్రేట్. అందుకనేసి నేను ఎప్పుడో ఇంటర్ నుంచి ఫిక్స్, ఇది అన్నది అన్న చూసుకుంటాడు, నేను యాక్టర్ని, నేను యాక్టింగ్ సైడ్ ఇది చూసుకుంటాను. అండ్ ఓన్లీ మై టోటల్ ఫోకస్ ఇస్ యాక్టింగ్.